ఇవాళ నా స్కిన్ అన్నది గ్లోయింగ్‌గా ఉంది. ఎందుకు హైలైటర్ పెట్టుకున్నాను అనుకున్నారా? నేను ఏ హైలైటర్ అన్నది పెట్టుకోలేదు. జస్ట్ నేను వింటర్ స్పెషల్ డీఐవై మాయిశ్చరైజర్ అన్నది పెట్టుకుని నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న. ఆ డీఐవై మాయిశ్చరైజర్ అన్నది అప్లై చేసుకుని మీ అందరి ముందు వచ్చేసాను. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ జస్ట్ 3 దాంతోని సింపుల్‌గా మీకు 5 మినిట్స్‌లో అన్నది మాయిశ్చరైజర్ రెడీ చేసేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దాం పదండి. హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ సెల్ఫ్ కేర్ తీసుకుంటూనే మీ కేర్ మీరు తీసుకుంటూనే అందరి కేర్ తీసుకుంటున్నారు అనుకుంటున్నా. సో, ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అఖిల, ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ డీఐవై రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clockకి తీసుకొచ్చేస్తున్నాను. అలాగే షార్ట్స్లో కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అండ్ సండే అనమాట. మార్నింగ్ 8 o'clockకే మిస్ చేయకండి. మీరు లాంగ్లోను షార్ట్లోను మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరేం చేయాలి, ఎర్ర బటన్ ఉంటుంది, వెంటనే అది క్లిక్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. అమేజింగ్ డీఐవై రెమెడీస్ ఏది మిస్ చేయకుండా అన్నీ చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అన్నది నేను అప్లోడ్ చేయగానే మీ సెల్ ఫోన్లో వచ్చేస్తుంది. అప్పుడు ఏ రెమెడీ అనేది మిస్ చేయకుండా అన్ని రెమెడీ అన్నది ట్రై చేయొచ్చు. ఆ బెనిఫిట్ అన్నది మీరు పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలా మన డీఐవై మాయిశ్చరైజర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కిచెన్లోనే ఉన్నాయి. అది పెట్టుకుంటే మీ స్కిన్ అనేది డల్గా ఉండదు, డ్రైగా ఉండదు, అనీవెన్ స్కిన్ టోన్ సాల్వ్ చేస్తుంది, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. మీ స్కిన్ అనేది లైటన్ అప్ అండ్ బ్రైటన్ అప్ కూడా అవుతుంది. గ్లోయింగ్ స్కిన్, రేడియంట్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. సో, దానికి కావాల్సింది ఆ ప్రిపరేషన్ ఏంటి అనేది చూసేద్దాం. సో, ఫస్ట్ మనకు కావాల్సిన ఒక మిక్సీ జార్ అనేది తీసుకోండి. దాంట్లో మనం కొబ్బరికాయ తీసుకోవాలి, పగలగొట్టేయండి, పీసెస్గా కట్ చేసేసుకోండి. అది మీరు మిక్సీ జార్లో పీసెస్ వేసేసి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేస్తే మనకి పేస్ట్ అన్నది రెడీ అవుతుంది. ఆ తర్వాత మిల్క్ అన్నది దాంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ కోకోనట్ మిల్క్ ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా? కోకోనట్ మిల్క్ అన్నది మన స్కిన్ని డల్గా ఉంచదు, మాయిశ్చర్గా ఉంచుతుంది. అలాగే మనకి యంగర్ స్కిన్ అన్నది ఇస్తుంది. సో, ఇది పెట్టుకుంటే మీ స్కిన్కి ఏమీ అవసరం లేదు. సో, కోకోనట్ మిల్క్ చాలా మంచిది, ఏ సైడ్ ఎఫెక్ట్ అని ఉండదు. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ మాయిశ్చరైజర్. సో, అందుకని కోకోనట్ మిల్క్ అనేది కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్న తర్వాత మనకి 4 to 5 స్పూన్స్ అన్నది కావాలి. అంతవరకు మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి క్రీమీ కన్సిస్టెన్సీ కావాలంటే అలోవెరా జెల్ అన్నది మనకి బెస్ట్ కదా. సో, 2 స్పూన్స్ అనేది ఇక్కడ నేను అలోవెరా జెల్ అన్నది తీసుకున్నాను. ఆ తర్వాత కోకోనట్ మిల్క్ అన్నది 4 to 5 స్పూన్స్ అన్నది కోకోనట్ మిల్క్ వేసేసుకున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేశాను. నెక్స్ట్ మన స్కిన్ని ఈ వింటర్ సీజన్లో మాయిశ్చర్గా ఉంచడానికి, లైటన్ అప్ అండ్ బ్రైటన్ అప్ చేయడానికి మన స్కిన్ని బెస్ట్ ఇంగ్రీడియంట్ మీ కిచెన్లోనే ఉంది. రోజు మనం అన్నది మన అన్నం తినేటప్పుడు వేసుకుంటూనే ఉంటాం. అదేంటి అంటే నెయ్యి, ఘీ. అది చాలా మంచిది, మాయిశ్చర్గా ఉంచుతుంది. అలాగే పెట్టుకోగా స్కిన్ అన్నది లైటన్ అప్ కూడా చేస్తుంది. ఇది అందరూ భయపడతారు, ఏం భయపడక్కర్లేదు. జస్ట్ ఇక్కడ మనం 2 స్పూన్స్ అన్నది ఇక్కడ వేసుకుంటే మన స్కిన్ అన్నది మాయిశ్చర్గా కూడా ఉంటుంది. అసలు ఈ వింటర్ సీజన్లో ఇంతకన్నా మాయిశ్చరైజర్ దేనికి ఎక్కడ దొరకదనమాట. బెస్ట్ అది ఒక్కటి పెట్టుకున్నా అంటే జిడ్డుగా ఉంటుంది అనిపిస్తుంది. సో, ఎందులో అయినా మనం జస్ట్ అది ఇన్ఫ్యూజ్ చేసుకుంటే దాని మంచి ప్రాపర్టీస్ కూడా మనకు వస్తాయి. అలాగే మనకి నాన్ స్టిక్కీగా కూడా ఉంటుంది. సో, అందుకనే ఇక్కడ నేనేం చేశాను, 2 స్పూన్స్ అన్నది నేను నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేశాను. మనకి క్రీమీ కన్సిస్టెన్సీ అన్నది వస్తుంది. వైటిష్ సూపర్ క్రీమీ టెక్స్చర్ అన్నది మనకు వస్తుంది. అప్పటి వరకు మనం స్పూన్తో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఓకేనా? బాగా మిక్స్ చేసిన తర్వాత మన మాయిశ్చరైజర్ అన్నది మనకి రెడీ అయిపోయింది. సో, ఎంత సింపుల్గానే మనం ఇంట్లోనే మన స్కిన్ని మనం జస్ట్ కొబ్బరికాయ ఒకటి తెచ్చుకుంటే చాలు, అదొక్కటి పెట్టేసుకుని మన కోకోనట్ మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటే మనకి 5 మినిట్స్లో అనేది మన మాయిశ్చరైజర్ అనేది రెడీ అయిపోతుంది. రోజు ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్నాక మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఎప్పుడు కావాలంటే ఎప్పుడు మీరు ఫేస్ వాష్ చేసుకుంటే అప్పుడు అప్లికేషన్ అన్నది చేసుకోవచ్చు. ఇక్కడ నేను అప్పుడే ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత ఈ మాయిశ్చరైజర్ అనేది నేను అప్లై చేశాను. వెంటనే మన స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది, నాన్ స్టిక్కీగా ఉంటుంది, అసలు మనకు జిడ్డు అనేది ఉండదు. అలాగే మన స్కిన్ని మాయిశ్చర్గా కూడా ఉంచుతుంది, ఎక్కడ డ్రైనెస్ అయితే ఉండదు. సో, ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు పెట్టుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ పెట్టుకోవచ్చు.
ఓకేనా. సో ఇంత సింపుల్గానే మనం ఇంట్లోనే మాయిశ్చరైజర్ అనేది రెడీ చేసేసుకున్నాం. ఇది రోజు మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మీరు ఫేస్కే కాదు, మీరు హ్యాండ్స్కి కూడా లెగ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీ స్కిన్ అన్నది ఏ బాడీ లోషన్ అన్నది ప్రిపేర్ చేసుకోకర్లేదు. జస్ట్ ఇదొక్క దాంతోనే మన ఫేస్, మన హ్యాండ్స్, అలాగే మన లెగ్స్ని కూడా మనం మాయిశ్చరైజ్ చేసుకోవచ్చు. చూసేసారు కదా, ఇంత సింపుల్గానే మనం ఇంట్లోనే మన DIY మాయిశ్చరైజర్ అన్నది ప్రిపేర్ చేసేసుకున్నాం. అలాగే మన స్కిన్‌కి ఉన్న ఇష్యూస్ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు దీంతోనే. సో గ్యారంటీగా జస్ట్ మన 3 ఇంగ్రీడియెంట్సే కదా, ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియెంట్సే కదా, వెంటనే ప్రిపేర్ చేసుకోండి. కొబ్బరికాయ తెచ్చుకొని వెంటనే మీరు ప్రిపేర్ చేసుకుని ఆ రిజల్ట్ అన్నది మీకు ఎలా వచ్చింది అన్నది నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. కామెంట్ చేసి చెప్పండి మీరేమనుకుంటున్నారు. మీ స్కిన్ అన్నది ఎంత సప్పుల్గా ఉంటుందంటే, ఇలా పెట్టుకుంటే మీ చేతికైతే అసలు జిడ్డు ఉండదు, అలాగే స్కిన్ అన్నది గ్లో ఉంటుంది, అలాగే మాయిశ్చర్గా కూడా ఉంటుంది. బెస్ట్ కదా. సో గ్యారంటీగా ప్రిపేర్ చేసుకొని ఏమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక్కడితో మీ అఖిల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. మీ కేర్ మీరు తీసుకుంటూనే అందరి కేర్ తీసుకుంటూ ఉండండి. అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. బాయ్.